ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగండ్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడారు. సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ఉద్యమాలు నిర్వహించారని పేర్కొన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి తన భార్యను కూడా టీచర్గా తయారు చేసి అనేక మందికి విద్యాబోధన చేశారని తెలిపారు. जोहार महात्मा फूले, जोहार महात्मा फूले, ज्योतिराव फूले आशयाలను కొనసాగిస్తాం. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిస్తాం. ఈ సంస్కరణలు ఆనాడు जोहार महात्मा రైతు సమాజం రావాలని, మత రైతు సమాజం రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సమాజంలో అందరూ సమానమే ఒక సెక్యులర్ భావంతో భారతదేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వ్యవస్థలు ఉన్నటువంటి దీనిలో ఈ యొక్క ప్రాంతాల్లో ఒక అసమ సమాజం లేకుండా సమానంగా మనుషులంతా ఒకటే, మనుషులందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. చెప్పడం వరకే జరుగుతుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా గంభీరంగా చెప్పారు. నేను అడుగుతాను, చాలా గ్రామాల్లో సమాన అవకాశాలు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల పరిపాలనలో సంక్షేమ పాలన అందించి అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి. ఇది ఎప్పుడు నినాదం అంటే జ్యోతిరావు పూలే 180 సంవత్సరాల క్రితం నినదించి గర్జించి పోరాటం చేసినటువంటి నినాదాన్ని ఈ రోజు కూడా ఈ అసమానతలు ఉన్నాయని చెప్పి ఈ అసమానతలు రూపుమాపాలని జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సమాజంలో సమానత్వం కావాలి, మనుషులంతా ఒకటే. ఈ కులాలనేవి కొంతమంది వ్యక్తులు పెట్టినటువంటిది. బ్రాహ్మణికల్ సిస్టమ్ ని, సొసైటీని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి. అదే బాటలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 200 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ యొక్క అసమ సమాజం ఉందని సమాజం ఏం చేస్తారంటే, ఆ రోజు జ్యోతిరావు పూలే ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమంలో విద్య నేర్చుకోవటం వల్లనే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆంగ్ల మాధ్యమంలో విద్య నేర్చుకోవటం వల్లనే ఈ సమాజంలో వాళ్ళు